సభ్యులు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ పుట్టినరోజు రూరల్ మండల అధ్యక్షులు అలాగే రాష్ట్ర గౌడ సంఘ డైరెక్టర్ అయినటువంటి మన వెలగన సూర్యారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. అలాగే సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎంతో సేవ చేస్తున్నటువంటి మన వైపే రాజేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాలి. చాలా గట్టిగా పట్టాలి క్లాప్స్ మరి. ఈవిడ సింగపూర్లో ఉండగా కూడా ఇక్కడ పార్టీ కూడా ఎప్పుడు దాని సాక్షి నేను కూడా నాకు కూడా ఫోన్ చేశాను సింగపూర్ నుంచి సర్వే కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కూడా పాల్గొచ్చుకోవడం ఎంతో గర్వంగా ఉంది. అలాగే మా జనసేన పార్టీ తరఫున బోదిపల్లి శేషారావు గారికి 2 అందరి యొక్క శక్తివంతులు అన్నీ కూడా ఆయన పూనుకుని మా యొక్క సంకల్పం కూడా అలాగే దేవుడి ఆశీస్సులు కూడా ఆయన ఉండి ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా శేషారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయనకి స్కిల్ డెవలప్మెంట్ పోస్ట్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ పుట్టినరోజు ఇలా ఘనంగా జరిపించిన ప్రెసిడెంట్ గారు ఇలా ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలండి. కార్యక్రమంలో నాకు గురించి అందరూ రమ్మని కొంచెం మాట్లాడమన్నారు. కొద్దిగా ఇబ్బంది వల్ల పెద్దలందరూ ఇలాగా మాట్లాడారు. సంతోషం అండి. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఇలా చేసుకుంటూ మనందరికీ సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా శ్రీనివాసరావు గారు అంటే యాక్చువల్గా ఒక ఎమ్మెల్యే గారు తమ్ముడుగా కాకుండా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఈవేళ చాలా చోట్ల నేను విన్నా. బ్లడ్ విషయంలో మరీ ముఖ్యంగా చాలామంది ఈవేళ బ్లడ్ ఇబ్బందితో చాలా చోట్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎవరో ఇబ్బంది ఉన్నా సరే శ్రీనివాస్ గారు అరేంజ్ చేశారు సార్. నాకని చాలా మంది నాకు తెచ్చుకుంటూ వారానికి 10 రోజులకు ఒకసారి చెప్పడం జరుగుతుంది. అటువంటి మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా, అలాగే ఒక మంచి హృదయం గల మనిషి, అలాగే పిలిస్తే పలిగేటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం శేషారావు ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల నన్ను కేకేసి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పిలిచినందుకు అందరికీ మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి పుట్టినరోజు ఘనంగా చేసినందుకు, అందరూ నన్ను పాల్పంచుకున్నందుకు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవుకుంటున్నాను. మన ప్రీతమ నాయకులు కందుల దుర్గేష్ గారు చైర్మన్గా, అలాగే మన ప్రీతమ నాయకులు పెద్దలు మన తిరుపతి సత్యనారాయణ గారిని దానికి డైరెక్టర్గా చేశారు. ఈ సందర్భంగా వారికి కూడా ఒక చిరు సత్కారం మన పార్టీ ఆయన అధ్యక్షుడు డైరెక్టర్ అయ్యాక ఇదే మొదటి సమావేశం కాబట్టి వారికి కూడా ఒక చిరు సత్కారం చేయవలసిందిగా మన శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వర్తన. అలాగే జనసేన తరఫున కూడా సాగర్ అనే అబ్బాయిని కూడా వేశారు. ఈ 3 మ్యాన్ కమిటీ ముఖ్యంగా మీ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి, దేవాలయం రాజకీయం ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైనది హాస్పిటల్. ఆ హాస్పిటల్ని మీరు మంచి సేవలు అందించి మీకు ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు, దీన్ని సద్వినియోగం చేసుకుని పబ్లిక్ అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండి తెలుగుదేశం పార్టీ అలాగే నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మినేని గారు కూడా
అలాగే నిన్న సొసైటీ ఎలక్షన్స్లో కూడా చాలామంది ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే నిడదవోలు ప్రథమ శాసనసభ సభ్యులుగా ఆయన ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుని ఒక నిడదవోలు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా ఆయన మొదటిసారి అధికారం లేకపోయినా ఒక శాసనసభ్యుడిగానే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సెకండ్ టైం కూడా మంచి మెజార్టీతో నెగ్గి ఆయన నాయకత్వం ఈనాటికి కూడా ఆయన లేకుండా ఇంత జనం వచ్చారు, ఆయన మీద ఎంతో అభిమానం అనేది కూడా మనం అందరం కూడా గుర్తిరగాలి. అలాగే మొన్న 2024 ఎలక్షన్ ఓకే.